అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలోని శ్రీలక్ష్మి స్కూల్కి వచ్చాము. ఈ స్కూల్ వచ్చేసి సంజీవ దగ్గరలో ఉంటుంది. ఈ స్కూల్ చాలా బాగుంటుంది. స్కూల్ చిన్న స్కూల్. బట్ ఈ రోజు విశేషం ఏంటంటే, ఈ రోజు వీళ్ళ 10th క్లాస్ రిజల్ట్ ఏదైతే వచ్చాయో అందులో స్టేట్ సెకండ్ వచ్చింది. అమ్మాయి ఇక్కడ ఈ స్కూల్ సంబంధించిన అమ్మాయి, ఇక్కడ చదివిన అమ్మాయి స్టేట్ సెకండ్ వచ్చింది. ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అమ్మ నాన్నగారితో మాట్లాడిద్దాం. అలాగే స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు శ్రీలక్ష్మి మేడం, ఆమె కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? ఓకే. స్కూల్లో మీరు రాష్ట్రంలో సెకండ్ ఇలా వచ్చింది ర్యాంక్? ఓకే, సూపర్, కంగ్రాట్స్ అండి. మరి నేను నెక్స్ట్ ఏమేంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? ఇంకా ఓకే, ఇంకా బాగా కష్టపడి ఇన్ని మార్కులు రావడానికి నీ కృషికి ప్రోత్సాహం ఎవరు మీ స్కూల్లో ముఖ్యంగా? at this level, everybody is proud of me. And that's the thank particularly Lakshmi sir for giving me such a base knowledge of schooling and family members, friends, everybody. మీ జూనియర్స్ కు సలహా ఇస్తాను, ఎలా చదవాలి ఏంటి, నువ్వు ఎలా చదివావు? స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్ గా పర్టికులర్ టైంలో పెట్టుకొని ఆ టైంలో చదవాలి. మళ్ళీ ఎప్పుడు ప్రెషర్ వచ్చి చదవాలి. సరే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తారు? మై ఫాదర్ ఇస్ డెంటిస్ట్ అండ్ మై మదర్ ఇస్ ఓకే. ఇంకా సిస్టర్స్ నీకు? I have one sister. ఏం చదువుతావు అమ్మాయి? Studying 8th class. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సార్, ఇప్పుడు మీ అమ్మాయి స్టేట్ సెకండ్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చదవడానికి కారణం ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒక డాక్టర్ గా ప్రిపేర్ బాగా చదివాను. మా పాప కూడా ఇలా చదవడం మాకు సంతోషిస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అమ్మాయిని ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఆమె చాయిస్ ఏదైనా కోరుకుంటే అది చేయాలి. మీ పాప స్టేట్ సెకండ్ వచ్చిందమ్మా, దానికి మీరు ఎలా సహకరించారు? ఇంట్లో ఎలా ఉంది అమ్మాయి, ఎలా చదువుతుంది? కాలేజ్ స్కూల్ వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేశారు? స్కూల్లో టీచర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నడవడికి ఉంది పాప చదవడానికి కూడా. నేను ఇంట్లో చాలా తక్కువ టైం ఉండేది, స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్, ఇక్కడే బాగా చదువు చేశారు. ఇంట్లో ఉంటే రిలాక్స్ అంతే. ఫీల్ అవుతున్నారు? That is quite natural, sir. We are feeling so proud and also happy to see that our child got 599 out of 600 kids. That hard work and consistency made her to stand like this. Moreover, she's right from childhood, that is nursery onwards, she's studying all this too. This is a lot, and also the basics which she got right from here and made her to study this. So I'd like to congratulate even our entire staff members also to achieve this heights in our institution.